వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల కోసం ఏదైతే ఈ గవర్నెన్స్ వాట్సాప్ ద్వారా ఈ గవర్నెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించింది. ఏదైతే ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, వాళ్ళు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలంటే ఆ వాట్సాప్ ద్వారా ఏదైనా వాళ్ళ సమస్యలు కావచ్చు, ఇతర అనేక అంశాల పట్ల కూడా ఆ యొక్క వాట్సాప్లో సమస్యలు పరిష్కరించే దిశగా ఈ గవర్నెన్స్ అన్న పాలన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే నేపథ్యంలో టీటీడీ కూడా అదే తరహా అయినటువంటి ఈ గవర్నెన్స్ పాలన ఒకటి తీసుకొచ్చిందని చెప్పాలి. ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి ఎంతో సౌకర్యార్థం ఈ యొక్క వాట్సాప్ సేవ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నిన్న నుంచి కూడా ట్రయల్ రన్లో భాగంగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే టీటీడీ సంబంధించి ఒక వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో మనం కానీ వెళ్ళి హాయ్నెస్ అని పెడితే ఆ వాట్సాప్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏదైతే టీటీడీ సంబంధించి ఎటువంటి సందేహాలు భక్తులకు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ఆ ఆప్షన్స్ వస్తాయి. ఏదైతే ఉదాహరణకి రూమ్ సంబంధించి వాళ్ళ రూమ్ అవైలబిలిటీలో ఉన్నాయా, లేకపోతే రూమ్కు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ రిటర్న్ ఎప్పుడు తిరిగి వస్తుందని ట్రాక్ రికార్డు పరంగా దాంతో చూసుకోవడానికి ఉంటుంది. అదే రకంగా తిరుమల క్షేత్రానికి వెళ్ళేటువంటి భక్తులు ఏదైతే టోకన్ సిస్టమ్ ఉందో ఆ టోకన్ సంబంధించి ఎన్ని టోకన్లు జారీ అయ్యాయి, ఎన్ని టోకన్లు ఖాళీ ఉన్నదని తెలుసుకునే కూడా వెసులుబాటు ఉండేలాగా ఈ యొక్క సేవ అన్నది ఎంతో భక్తులకు ఉపయోగపడుతుందని చెప్పాలి. అదే రకంగా తిరుమల క్షేత్రంలో ఏదైతే ముఖ్యంగా శ్రీవారి ట్రస్ట్ సంబంధించి దర్శనానికి సంబంధించిన టోకన్ల జారీ ప్రక్రియ గురించి కావచ్చు, అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే టీటీడీ సంబంధించినవన్నీ కూడా ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళు చెల్లించిన విడితి చేసినటువంటి ఆ యొక్క గెస్ట్ హౌస్లో ఆ రీఫండ్ అమౌంట్ ఎప్పుడు పడుతుంది, సహజంగా ఎక్కువ భక్తులు ఇబ్బంది పడేది కూడా ఈ సమస్యలు. అయితే అలాంటి సమస్యలన్నీ తీర్చేందుకే టీటీడీ యొక్క కొత్త విధానంతో ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ గవర్నెన్స్ వాట్సాప్ని టీటీడీ కూడా పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా ఈ గవర్నెన్స్ వాట్సాప్ని తీసుకురావడం జరిగింది. దీని పట్ల అనేక మంది కూడా హర్షం వ్యక్తం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే అనేక మంది భక్తులకి సమాచారం పూర్తిగా అందకుండానే ఈ యొక్క ఏదైతే వచ్చి అవస్థపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వివిధ మాధ్యమాల ద్వారా తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క వాట్సాప్ ద్వారా ప్రత్యేకంగా ఏ భక్తుడైతే తిరుమల క్షేత్రానికి రావాలనుకుంటున్నాడో ఆ భక్తుడికే క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఎంతో వెసులుబాటు పరంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఇదిగా చాలామంది కూడా హర్షం వ్యక్తం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా భక్తులకు ఏదైతే వాళ్ళకు అవసరమైనటువంటిది అన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారా తెలియజేసుకునేదానికి చాలా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఎంతో ఉపయోగకరమైనటువంటిదిగా కూడా భక్తులు కావచ్చు అనేక మంది కూడా హర్షం వ్యక్తం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.